నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలి. ప్రజలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హితవు. కేసీఆర్ కు దళిత బహుజనులు ఎల్లవేళలా రుణపడి ఉంటారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. ఇన్వెస్టర్లకు ఎలాంటి అన్యాయం జరగదు, త్వరలోనే న్యాయం చేస్తాం. హీరా గ్రూప్స్ సీఈఓ డాక్టర్ నౌహెరా షేక్ స్పష్టీకరణ. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడ అభినందన్ హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించాలని కోరారు. గత నెల రోజులుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, హోంమంత్రితో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చలు జరిపి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీసీల సమస్యలపై సత్వరమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు గుజ్జకృష్ణ, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజులుగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆ తర్వాత కూడా బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర బడ్జెట్లో ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజులు, హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టాలని, ఉచిత విద్య అందివ్వాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీ 90% సబ్సిడీతో మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో అన్ని ప్రతిపక్ష పార్టీలను, రాజకీయ పార్టీలను, ప్రతిపక్ష పార్టీల నేతలను ముఖ్యంగా అందరినీ కలిసి మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి పెంచడం జరిగింది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బీసీలకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్యాయం జరుగుతుంది. 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఈ కులాలకు అన్యాయం ఇంకా చేస్తున్నారు. రాజ్యాంగ రచన సమయంలో అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికి 121 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. కానీ దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీల కోసం ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని సవరించరా అని ఆమెను అడిగాం. ఏ విధంగా ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది? ప్రజాస్వామ్యంలో భారతీయ సమాజం లోపల బీసీ కులాల వారు 56% ఉన్నారు. రాజకీయ రంగంలో 14%, ఉద్యోగ రంగాల్లో 9%, IAS IPSలో 6%, అదేవిధంగా వ్యాపార వాణిజ్య రంగాల్లో 1%, ప్రైవేటు ఉద్యోగాల్లో 5%. ఈ ఎక్కడ చూడు ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జి నియామకాల్లో 2%. ఈ విధంగా 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే ఇదెట్లా ప్రజాస్వామ్యం అవుతుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అందుకే మా వాటా మాకు ఇవ్వాలి, మీరు జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతిగా అని చెప్పి ఆమెతో మాట్లాడితే బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆమె బాగా స్పందించింది, బాధ కూడా పడ్డది. నిజంగా బీసీలకు చాలా కొన్ని మానవ తప్పిదాలతో సంభవించే అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన ఆయన ఫైర్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎక్కువగా జరిగే ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తూ ప్రజలకు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వార్డు కౌన్సిలర్ చిరివెల్ల
లక్ష్మీకాంతమ్మ, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎండాకాలం వస్తున్న సందర్భంలో ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ అగ్ని ప్రమాదాలని నివారించడానికి మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమిటాయని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారు ఈ అగ్నిమాపక వారోత్సవాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల 14 నుంచి 20 తారీఖు వరకు ఈ మా అగ్నిమాపక శాఖకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా వివిధ కార్యాలయాలకు వెళ్ళి ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్ కావచ్చు, హోటళ్ళు కావచ్చు, ఇతర పబ్లిక్ ఎక్కువగా ఉండే జాగలు, పబ్లిక్ ఎక్కువ కూడా గుమిగూడే జాగలు, వీటన్ని చోట్ల కూడా ఏ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ఈ అగ్ని ప్రమాదాలని నివారించవచ్చు అనే విషయంలో మరి ప్రజలు ఎడ్యుకేట్ చేయడానికి రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానికి భాగంగా ఈరోజు మనం ఇక్కడ సూర్యాపేటలోని ఈ ఫైర్ స్టేషన్లో మనం ఈ అగ్నిమాపక వారోత్సవాల సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవడం. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడంతో పాటు నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు దళిత బహుజనులు ఎల్లవేళలా రుణపడి ఉంటారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కనిలో అంబేద్కర్, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్తో పాటు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడ కూడా లేనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని
125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణ చేయబోతున్నటువంటి సందర్భంగా యావత్తు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క విగ్రహం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి విగ్రహాన్ని నెలకొల్పి సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసినందుకు యావత్తు దళిత బహుజనులం అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ వారు చేస్తున్నటువంటి ఇంత గొప్ప కార్యక్రమానికి సపోర్ట్గా ఈరోజు ఇక్కడ కృతజ్ఞత ర్యాలీని తీయడం జరుగుతూ ఉన్నది. దళిత బహుజనులను గతంలో ఓటర్లుగా మాత్రమే చూసుకునేటువంటి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, కానీ దళిత బహుజనులను సంపన్న వర్గాలుగా జీవించేటువంటి విధంగా అనేక సంక్షేమ పథకాలను ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే. అందుకోసమే కేసీఆర్ గారి నాయకత్వం మాకు కావాలని భారతదేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తమ ఇన్వెస్టర్లకు ఎలాంటి అన్యాయం జరగదని, త్వరలోనే అందరికీ న్యాయం చేస్తామని హీరా గ్రూప్స్ సీఈఓ డాక్టర్ నౌహెరా షేక్ తెలిపారు. బంజారా హిల్స్లోని హీరా గ్రూప్స్ కార్పొరేట్ కార్యాలయంలో సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్తో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కొంతమంది దురుద్దేశపూర్వకంగా తమ సంస్థపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత 20 ఏళ్లుగా ఎంతో నమ్మకంతో తాము వ్యాపారం చేస్తున్నామని, కానీ 2018లో తాను మహిళల కోసం మహిళా ఎంపవర్మెంట్ పార్టీని స్థాపించిన తర్వాతే తనపై అక్రమ కేసులు నమోదయ్యాయని వాపోయారు. దీనిపై గత 4 ఏళ్లుగా తాము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినట్లు తెలిపారు. 20 years వరకు 2018 వరకు హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పుడు ఏ కంప్లైంట్ లేదు, ఎటువంటి బాధ లేదు. అందరికీ, ఇన్వెస్టర్కి, కంపెనీకి అంతా ప్రాఫిటబుల్గా జరిగిన కంపెనీ. ఇక ప్రతి సంవత్సరము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన కంపెనీ. ఈ కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. టోటల్ రిజిస్ట్రేషను అన్ని లైసెన్స్లతో ఈ కంపెనీస్ నడుస్తూ ఉన్నాయి. నేను తెలంగాణలో మహిళా ఎంపవర్మెంట్ కోసమని ఒక పార్టీ స్టార్ట్ చేస్తానని తెలంగాణలో 2018లో అక్టోబర్ 10కి నేను అనౌన్స్ చేస్తాను. మీరు కూడా ఉండొచ్చు ఆ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో. కానీ నేను 14కి అరెస్ట్ అయిపోయినాను. ఒక 2 లక్షల కేసు, 1 లక్ష కేసు, 50,000 కేసు అట్లా వేసి 29 టైం అరెస్ట్ చేసి ఇల్లీగల్గా అన్ని జాగాల్లో తిప్పించినారు. కానీ నేను ఇల్లీగల్గా అని చెప్పను, హైకోర్టే చెప్పింది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ అంతా ఇల్లీగల్స్ అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆర్డర్ 2019లో ఇచ్చినారన్నమాట. ఆ తర్వాత మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించినాము. సుప్రీంకోర్టులో మా పిటిషన్లో సుప్రీంకోర్టులో ఏమని పిటిషన్ వేసినామంటే, నేను కంపెనీస్లో నడుస్తున్నాను, ఏ డబ్బులు వచ్చినాయో అవి బ్యాంక్ ద్వారా కంపెనీ అకౌంట్లో వచ్చినాయి, కానీ ఇది క్రిమినలిజం ఎక్కడైతుంది, ఇది ఏదన్నా చెక్ చేసేదిగా ఉంటే కూడా ఒకే ఏజెన్సీ ఎస్ఎఫ్ఐఓ చెక్ చేయాలా, కానీ ప్రతి ఏజెన్సీ ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా కంపెనీస్కి డ్యామేజ్ చేస్తే కంపెనీ వాళ్ళు కంపెనీస్ని ఎట్లా నడిపించాలా. ఒక పెద్ద కంపెనీ నడుస్తుంది, ఆ కంపెనీ పైన ఒక చిన్న కేసు వేసేసి ఆ సీఈఓని, ఆ సైనింగ్ అథారిటీని లోపల పెట్టేస్తే కంపెనీస్లంతా కుప్పకూలిపోతాయి. అట్లని చెప్పి సుప్రీంకోర్టులో ఒక బ్రీఫ్ పిటిషన్ మనం దాఖలు చేసినాము. దాఖలు చేసిన తర్వాత 1 ఆర్డర్ కాదు, 2 ఆర్డర్లు కాదు, 3 ఆర్డర్లు కాదు, 20 ఆర్డర్స్ సుప్రీంకోర్టు వచ్చినాయి. సుప్రీంకోర్టులో అందరికీ మనం రెస్పాండెంట్ చేసినాము. ఈడీకి అయినా, ఇక అదర్ ఏజెన్సీస్కి అయినా, ఆల్ ఏజెన్సీస్కి రెస్పాండెంట్ సుప్రీంకోర్టులో చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా సూర్యాపేట పొట్టి శ్రీరాములు సెంటర్ చిన్న మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. పండ్లు, ఖర్జూరాలు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సూర్యాపేటలో గంగా జమున తహజీబ్ ఉంటుందని అన్నారు. ఇక్కడి ప్రజల ఐక్యతకు నిదర్శనమే 9 ఏళ్లుగా నెలకొన్న శాంతియుత వాతావరణం అన్నారు. శాంతి ఉన్న చోట అభివృద్ధి ఉంటుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలోనే మసీదులు, ఈద్గాలు, దర్గాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు రియాజుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడు, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడు, గయాజ్, ఖలీల్, షాహిద్ మౌలానా, పిల్లుబాయ్, కరాటే సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. इसको माफ फरमा अल्लाह, इस माह मुक़द्दस के अंदर हमने जो कुछ भी इबादतें की हैं मौला उसको कबूल फरमा। अल्लाह यहाँ पर जो बचे हुए दिन है रमज़ान मुबारक के उसकी कदर करने की तौफीक अता फरमा। अल्लाह मिनिस्टर साहब ने मुसलमानों के फलाह बहबूद के लिए जो काम कर रहे हैं मंजूर फरमा रहमतिक या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाह। साहब की खिदमत को जानता है, जो हकीकत में आंखें देखने वाली हकीकी आंखें रखता है, ये ऊपर की आंखें नहीं, जो हकीकी आंखें रखता है वो बिल्कुल मिनिस्टर साहब की खिदमत का एतराफ करेगा और आने वाले दिनों में मिनिस्टर साहब के कांधे के साथ कांधा लगाकर जरूर खड़ा होगा। ये हम लोग इंशाअल्लाह यकजहती के साथ मिनिस्टर साहब को ये वादा करते हैं कि इंशाअल्लाह जरूर हम आगे भी मिनिस्टर साहब के साथ खड़े रहेंगे। हम उनकी खिदमत पर दिल की गहराइयों से उनका शुक्रिया अदा करते हैं और सारे मुसलमानों की दुआएं और जज्बात मिनिस्टर साहब के साथ हैं। अब मैं निहायत ही हारे ख्याल फरमाए। కూడా తాబేయొద్దు, తెలంగాణలో దానికి అవకాశం లేదు అని చెప్తూ సూర్యాపేటలో ఏమాత్రం కూడా లేదు, దానికి దేశమంతా ఎట్లా ఉన్నా ప్రపంచం ఎట్లా ఉన్నా మా సూర్యాపేట మాత్రం అన్నదమ్ములాగానే ఉంటాం, శాంతియుతంగానే ఉంటాం, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు పోతామని తెలియజెప్పే పద్ధతుల్లో మనం అందరం కూడా కలిసి ముందుకు ప్రయాణించాలని, సూర్యాపేట అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా మనం నడుం బిగించి పనిచేయాలని, మీ ఈ కఠోరమైన ఉపవాస దీక్షల ప్రార్థనలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఫలించి అల్లా మనం కరుణించి సూర్యాపేట అభివృద్ధికి మనకు అందరికీ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జగిత్యాల జిల్లా మెట్పల్లి అంబేద్కర్ పార్కులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అంబేద్కర్ ఆశయాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యుడు లింగంపల్లి సంజీవ్, అంబేద్కర్ యువజన సంఘాలు, బుద్ధిస్టు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో ఎక్కడ లేని విధంగా 160 ఫీట్ల విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరణ చేసుకుంటున్నాం మధ్యాహ్నం 2 గంటలకు. దాంట్లో భాగంగా ఇక్కడ తొందరగా ముగించుకొని అక్కడ పోవాలనే ఉద్దేశంతో తొందరగా ముగించుకున్నాం. ఇక్కడ తప్పక అందరు కూడా ఇక్కడ అక్కడ కూడా హైదరాబాద్ రావాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు మన దగ్గర నుంచి నియోజకవర్గం నుంచి 300 మందిని పంపించడం జరిగింది. అందరు కూడా వెళ్ళిపోయారు, కొంతమంది ఇప్పుడు బయలుదేరుతున్నారు. మరి అందరు కూడా స్వాగతం. ఎందుకంటే దేశంలో లేదు అంబేద్కర్ అంటే జీవితంలో మర్చిపోరు. ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ అంటే ఏందో తెలుసు కనుక ప్రపంచ దేశాలకు ఒక న్యాయమైన రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంతో అందరూ కూడా ముందుకోవాలని చెప్పి ఉద్దేశంతో రాసిన కనుక కొన్ని దుష్టశక్తులు ఆ రాజ్యాంగాలు మార్పు చేయాలని చెప్పి చేస్తున్నాయి. వాళ్ళను ఎప్పటి కూడా క్షమించరు, ప్రజలు కూడా క్షమించారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన రాజ్యాంగ బాటలు పోవాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఆయన రాసిన రాజ్యాంగమే ఇవాళ చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, చిన్న మండలాలు ఏర్పడ్డాయి, చిన్న నియోజకవర్గాలు ఏర్పడిపోతున్నాయి. ముందు కూడా ఆయన రాజ్యాంగాన్ని ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్న విధంగా ఉన్నది కనుక ఆ రాజ్యాంగాన్ని అందరూ మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఆయన నడిచిన బాటల్లో నడవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నాను. ప్రపంచ దేశాలందరూ కూడా అంబేద్కర్ గారు అంటే అర్థం చేసుకుని ప్రపంచ దేశాలనే ఇవాళ అంబేద్కర్ విగ్రహాలు కూడా పెడుతున్నారు కనుక దాన్ని అర్థం చేసుకోవాలి. మన అసెంబ్లీ ఏదైతున్నదో మన సెక్రటరియట్ కూడా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టి మనం ఇవాళ ఆయన చరిత్రను కూడా ఎప్పటికీ చరిత్రలో ఉండే విధంగా, చరిత్ర ఉన్నన్ని కాలము సెక్రటరియట్ ఉండదు, చరిత్ర ఉన్న కాలము 125 విగ్రహాల అవసరం ఉంటుంది కనుక ఆయన ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది చేసినందుకు మనందరి తరఫున వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రంజాన్ మాసం నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ జయా గార్డెన్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ముస్లిం సోదరులతో కలిసి పండ్లు ఖర్జూరా తినిపించి ఉపవాసం విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అహ్మద్, మహమ్మద్ పాషా, జాంగీర్, జ్వాలా ప్రవీణ్, డానియల్ వినయ్, నలావుద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుక్కట్పల్లిలో సరికొత్తగా ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టనెల్ అక్వేరియం ఎక్స్పో 2023ను మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారని ఫన్ వరల్డ్ నిర్వాహకులు రాజశేఖర్ రెడ్డి, భరత్ రెడ్డి, సూరిబాబు తెలిపారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అమ్యూజ్మెంట్ పార్కుతో పాటు 500 రకాల సముద్ర చేపలతో అండర్ వాటర్ టనెల్ అక్వేరియంను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ఎక్స్పోలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలతో ప్రత్యేక స్టాళ్లను సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఎక్స్పో 60 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
చూస్తున్నటువంటి ఈ చేపలు ఏదైతే ఉన్నాయో ఇది పూర్తిగా అండర్ వాటర్ ఉన్నాం మనం ఇప్పుడు. అంటే ఇది సుమారుగా మనకి 200 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది పూర్తిగా కూడా ఏసీతో నిర్మించడం జరిగింది. ఇది ఇన్బిల్ట్ ఏసీ. దీంట్లో సుమారుగా మీరు చూస్తున్న దాంట్లో దగ్గర దగ్గర 22 రకాల చేపలు ఉంటాయి దీంట్లో. అంటే డిఫరెంట్ వెరైటీస్ దీంట్లో ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీకు నేను అరాపైమో చూపిస్తాను మేడం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చేపలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా షార్క్, దీనంతా బ్లాక్ షార్క్ అంటారు. ఇదంతా కూడా పూర్తిగా ఫ్రెష్ వాటర్ ఫిషెస్. దీంట్లో సీ వాటర్ ఫిషెస్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్రెష్ వాటర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ ఫిషెస్. దీని పేరు పిరానా, బ్లాక్ పిరానా, గోల్డ్ పిరానా, వైట్ పిరానా. దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఇది కూడా పూర్తిగా ఫ్రెష్ వాటర్ ఫిషెస్. కొంచెం ముందుకు ఫిష్ దీన్ని అలిగేటర్ గార్ అంటారు. అంటే మనకి క్రొకోడైల్స్ ఉంటాయి కదా, వాటిలో ఒక రకమైనటువంటి ఫిష్ ఇది. మా ఎగ్జిబిషన్కే ప్రప్రథము ఈ చేపలు. దీని పేరు అరాపైమా. ఇది వచ్చేసి అమెజాన్ రివర్లో బతికేటటువంటి జాతి చేప. దీని మీద ఈ రోజు కూడా సైంటిస్టులు ఉంటారు, వీటిని పట్టుకొని వీటి మీద పరిశోధన చేస్తూ ఉంటారు. ఇది సుమారుగా 100 సంవత్సరాలు బతుకుతుంది అనేసి వాళ్ళ విశ్లేషణ. దీన్ని అమెజాన్ రివర్ నుంచి తీసుకురావడం జరిగింది ఈ 3 ఫిషెస్ కూడా. క్రామ్ టవర్, టెక్నోజమ్, అంటే డిఫరెంట్ ఐటమ్స్. ఈ వేసవి హాలిడేస్ వస్తూ ఉన్నాయి కాబట్టి ముందులా దృష్టిలో పెట్టుకొని చిన్నారి పిల్లలకి ఒక ఆనందాన్ని పంచే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఉంటుందని మీ అందరి ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము. రేపు సాయంత్రం ఈ ప్రదర్శన ఉద్ఘాటించడానికి విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవరావు కృష్ణారావు గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఏరియా కార్పొరేటర్ గారు కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా హెచ్ఎండిఏ మా కమిషనర్ గారు అయినటువంటి అరవింద్ సార్ కూడా ఈ ప్రదర్శనని తిరిగించడానికి కోసం రేపు విచ్చేస్తున్నారు. ఇది పబ్లిక్ మేము ఎంటర్ చేసేదాని కోసం ఆదివారం నుంచి పబ్లిక్కి సందర్శనగా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం ఈరోజు రేపు ఒక మంచి రోజు కాబట్టి దీన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఆదివారం నుంచి మన నగర ప్రజలకి ఈ ఎగ్జిబిషన్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము. థ్యాంక్ యూ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రముఖ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని తిరుపతి జిల్లా వెంకటగిరిలోని మార్పు సంస్థ వ్యవస్థాపకుడు పవన్ కొనియాడారు. మున్సిపల్ కార్యాలయం పక్కన మార్పు సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వెందుంటి బాబు, కిషోర్ కుమార్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డివిజన్ సభ్యుడు అడివయ్య తదితరులు పాల్గొన్నారు. నూట 32 సంవత్సరాలు ఈ విధంగా దేశము గొప్పగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నదంటే కేవలము ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఒకటే కాదు, కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేసుకోవాలి. యువత రోల్ మోడల్గా ఆయన ఎంచుకొని ఆయన చదువు విషయంలో కానీ దేశానికి పురస్కరించుకుని మరి కార్యక్రమం నిజంగా అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవం జరుపుకున్నాం. ఆసియాలో చాలా ఉత్సవాలు వర్ధంతి పరిమితం. జయంతి సందర్భంగా ఇప్పుడు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకుంటూ ఏదైతే ఆయన ఆశయాల పట్ల ఆయన ఆశించిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎవరికైతే న్యాయం జరగడం లేదు, దీని మీద ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంత ఈ మార్పు సంస్థ పనిచేస్తూ ఉంటుంది. మార్పు అనేది ప్రతి జాతిలోనూ ప్రతి మనిషికి మార్పు జరగాలని ఆశిస్తున్నాము. ఆ మార్పు కోసం నిరంతరం మార్పు సంస్థ కానీ బాబు కానీ ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే అంబేద్కర్ గారిని నాయకులు పోటీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన పుడితే బాగుండని మహాత్మా గాంధీ ఇక్కడ జరిగిన
భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 32వ జయంతి సందర్భంగా మార్పు సంస్థ అందరికీ శుభాకాంక్షలు. భారతదేశంలో వాడవాడల ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదిన వేడుకలప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు పాల్గొంటున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. 2020లో కోవిడ్ పేషెంట్ కేర్ కోసం గాంధీ ఆసుపత్రిలో 250 మంది సిబ్బందితో 3 ఏళ్ల పాటు కరోనా వార్డులో పని చేయించుకొని తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఎస్పీ నాయకులు హెచ్చరించారు. బాధిత సిబ్బంది ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దగ్గరికి వెళ్లినా సరైన సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా 3 ఏళ్ల పాటు జీతాలు ఇచ్చి మరీ సాధినం అని నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో వారు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బాధిత సిబ్బందికి న్యాయం చేయాలని కోరుతూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును కలిసి వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రుద్రవరం సునీలు, జిల్లా జనరల్ సెక్రటరీ బండారి శ్రీనివాస్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఎజాజ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కుమార్, బాధిత సిబ్బంది పాల్గొన్నారు. నాయకుని కన్నా చెప్పాల్సిన మాటలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక హరీష్ రావు అనే ఒక ఆరోగ్య శాఖ మంత్రి నిజంగా ఒక అసమర్థత మంత్రిగా బహుజన్ సమాజ్ పార్టీని తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా పని చేసుకుంటూనే తిండి పని ఉద్యోగం చేసుకుంటున్న వీళ్ళందరూ కూడా మరి పేద ప్రజలు వీళ్ళందరూ కూడా మరి హైదరాబాద్లో రకరకాల ఏరియాస్లో వీళ్ళందరూ కూడా ఇండ్లలో కిరాయికుంటూ బ్రతుకు జీవనం గడిస్తున్న వీళ్ళందరినీ ఈరోజు హరీష్ రావు గారు నిజంగా ఆయన మాట్లాడిన మాటలు బహుజన్ సమాజ్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లోకి విధుల్లోకి తీసుకోవాలని ఇప్పుడే గాంధీ ఆసుపత్రి మరి సూపరింటెండెంట్ సార్ గారిని డాక్టర్ రాజారావు సార్ని కలిసి మరి బహుజన్ సమాజ్ పార్టీ నుండి మరి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. తాను తప్పకుండా ప్రభుత్వానికి నేను లేఖ రాస్తా, వీళ్ళందరినీ కూడా వీళ్ళ సేవలు మా ప్రభుత్వ ఆసుపత్రికి అవసరం ఉన్నది, తప్పకుండా వీళ్ళని మళ్ళీ విధుల్లోకి వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ వీళ్ళకు ఏదైతే నిరుద్యోగులకు మళ్ళీ విధుల్లోకి తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డిఎంఈ ఆఫీస్ కావచ్చు, హరీష్ రావు మినిస్టర్స్ క్వార్టర్స్ కావచ్చు ముట్టడిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆర్ఎస్పీ గారి నాయకత్వం, ఆర్ఎస్పీ గారి నాయకత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలి, ప్రజలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హితవు. కేసీఆర్ కు దళిత బహుజనులు ఎల్లవేళలా రుణపడి ఉంటారు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. ఇన్వెస్టర్లకు ఎలాంటి అన్యాయం జరగదు, త్వరలోనే న్యాయం చేస్తాం, హీరా గ్రూప్స్ సీఈఓ డాక్టర్ నౌహెరా షేక్ స్పష్టీకరణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.